Hello Andarki, welcome to Prerana, a daily MCQ series for APPSC and TGPSC groups aspirants. So as part of Prerana, మనం already three videos already deal చేసుకున్నాము. Now we are in the fourth video. ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. ఓకేనా? సో దేర్ విల్ బి అ కంటిన్యూటీ ఆల్సో. ఓకే? సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎస్పెషల్లీ బైలింగ్వల్ కోర్స్ అనమాట. అంటే ఈ పర్టికులర్ సిరీస్ వచ్చేసి బైలింగ్వల్ అనమాట. అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండు కలిపి ఉంటాయి. ఓకే, టెక్స్ట్ అనేది మాక్సిమం మనకి ఇంగ్లీష్ లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మోస్ట్లీ తెలుగులో ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపి ఉంటుంది. వెరాజ్ మీకు ఓన్లీ తెలుగు కావాలి అంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం కూడా మనము స్పెసిఫిక్ గా ఇంకో సిరీస్ స్టార్ట్ చేసాం. ఇదే సిరీస్ బట్ తెలుగు మీడియం వాళ్ళకు కూడా. సో మీరు కావాలి అంటే మన ప్లేలిస్ట్ ని చెక్ చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ప్రేరణ తెలుగు ప్లేలిస్ట్ అనేది ఉంటది, అది చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ ని, సో మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఓకే, అండ్ ఆల్సో తెలుగులో చాలా మంది గూగుల్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ చాలా మంది ఏమనుకుంటారంటే డైరెక్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఆ కొన్ని వర్డ్స్ అనేవి ప్రాపర్ తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వవు, మనకు తెలిసిందే. కానీ మనము ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ని వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని, ఓకే, అండ్ చాలా కాన్సన్ట్రేషన్ తో, ఓకే, మనము ఓపిక్ గా ఈ పర్టికులర్ ట్రాన్స్లేషన్ అనేది ఓన్ గా చేస్తున్నాం అనమాట, వితౌట్ యూజింగ్ గూగుల్ ట్రాన్స్లేషన్. ఓకే, గూగుల్ ట్రాన్స్లేషన్ ని యూజ్ చేయట్లేదు తెలుగులోకి పెట్టడానికి. అందుకే మీరు తెలుగుని సేఫ్ గా ఫాలో అయిపోవచ్చు. ఓకేనా? సో ఎవరికైతే తెలుగు కావాలో తెలుగులో చూసుకోండి. ఓకే, సో నౌ లెట్స్ సీ ద వీడియో without any further delay. So we are going to continue Indian Polity MCQ series. Okay, let's start. సో టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయమ్మా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. సో డైలీ 10 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశాను, 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను అనమాట. సో వాటిని మీరు ట్రై టు ఆన్సర్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే ప్రతి క్వశ్చన్ నేను చదివిన తర్వాత ట్రై టు గివ్ యువర్ సెల్ఫ్ అ స్కోర్. ఓకే, ప్రతి క్వశ్చన్ కి కరెక్ట్ అయితే +1, రాంగ్ అయితే 0. ఇలా స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేశాక ఫైనల్ గా అవుట్ ఆఫ్ 10 మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో యా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ రోజు అయితే మనం ప్రియాంబుల్ అనే టాపిక్ నుంచి వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఈ 10 క్వశ్చన్స్ వచ్చేసి ప్రియాంబుల్ అనే టాపిక్ నుంచి ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది పీడిఎఫ్ కోసం అడుగుతున్నారు కదా. సో పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఫ్రీ పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. Okay, so let's start the first question. So the preamble of the Indian Constitution declares India to be a sovereign, socialist, secular, democratic republic. What does the term sovereign signifies in this context? So మన preamble ఏదైతే ఉంటుందో ఈ preamble లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, సో మన డిఫరెంట్ కాంపోనెంట్స్ లో ఒకటి వచ్చేసి సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో సోర్స్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ ఉంటుంది, అండ్ ఆల్సో గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో అడాప్షన్ డేట్ అనేది ఉంటుంది. అవునా? సో వీటిలో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ షోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్టేట్. ఓకే, సో ఈ పర్టికులర్ నేచర్ ఆఫ్ ద స్టేట్ ని తెలియజేసే ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ పర్టికులర్ టర్మ్ సావరిన్ ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సో ఆప్షన్ చూడండి. ఇండియా ఈస్ గవర్న్డ్ బై ఎ మొనార్క్. India is free to conduct its internal affair without external interference. India's government is accountable to a foreign power. Indian citizens have the right to vote. ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is India is free to conduct its internal affairs without the external interference. So meaning of sovereignty is nothing but, so we are not dependent. Okay, we are not dependent on any foreign country or a dominion. Okay, or a dominion of any other nation. So we are an independent state. అందుకే మనం సావరిన్ కంట్రీ అంటూ ఉంటాం. సో సావరిన్ కంట్రీ అంటే ఏంటంటే మన ఇంటర్నల్ అఫైర్స్ లో ఎవరు ఎక్స్టర్నల్ వ్యక్తులు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఓకే, సో స్టేట్ ఈస్ ఫ్రీ టు క్యారీ అవుట్ ఇట్స్ ఓన్ అఫైర్స్, ఇంటర్నల్ గా అయినా ఎక్స్టర్నల్ గా అయినా. ఓకే, ఇంటర్నల్ మ్యాటర్స్ లో అయినా మనకేసే ఉంటుంది, ఎక్స్టర్నల్ మ్యాటర్స్ లో అయినా మనకేసే ఉంటుంది అనమాట. ఓకే, అన్లెస్ ఇట్ ఈస్ అ బైండింగ్ ట్రీటీ. ఏదైనా మనం బైండింగ్ ట్రీటీ మన స్వతహాగా సైన్ చేస్తే అప్పుడు మనకి బైండింగ్ అంశాలు, ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. బట్ ఆ డెసిషన్ కూడా మనకు స్వతహా తీసుకున్న డెసిషన్ కాబట్టి
ఇట్స్ అ సెకండరీ థింగ్. సో బట్ సావర్నిటీ అంటే ఏంటంటే వీఆర్ ఫ్రీ టు కండక్ట్ అవర్ ఇంటర్నల్ అఫైర్స్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ అనమాట. ఓకే, సో ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏం చేశారు అంటే దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ గెట్స్ ఇట్స్ అథారిటీ ఫ్రమ్ ద విల్ ఆఫ్ ద పీపుల్. సో మనకు తెలుసు మన ప్రియాంబుల్ లో మనకు ఉంటుంది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని పీపుల్ గా పెట్టారు. అంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ వాంటెడ్ పీపుల్ టు బి అ పార్ట్ ఆఫ్ ద డెసిజన్ మేకర్స్ రాదర్ దాన్ ఎక్స్టర్నల్ లైక్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా పీపుల్ త్రూ ఎలక్షన్ మీన్స్ గా డెమోక్రటిక్ మీన్స్ గా ఓకే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ ద్వారా డెసిజన్స్ తీసుకోవాలి అని చెప్పేసి మనకి మన ప్రియాంబుల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ అలా చేశారనమాట. సో మనకి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ బి is the right answer for this particular question. Okay, now let's go to the second question. So the next question is, in the preamble of the Indian Constitution, which of the following is not mentioned as a form of justice that is assured to all the citizens? Social justice, economic justice, political justice, religious justice. ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఈ పర్టికులర్ జస్టిస్ అనే టర్మ్ ఏదైతే ఉంటుందో మన ప్రియాంబుల్ లో మెన్షన్ చేసింది. ఈ పర్టికులర్ జస్టిస్ ఎన్ని ఫార్మ్స్ లో ఉండొచ్చు అంటే దెర్ ఆర్ 3 డిస్టింక్టివ్ ఫార్మ్స్ అనమాట. సో దట్ ఆర్ మెన్షన్ ఇన్ ది ప్రియాంబుల్. ఒకటి వచ్చేసి సోషల్ జస్టిస్, ఇంకొకటి ఎకానమిక్ జస్టిస్, ఇంకొకటి పొలిటికల్ జస్టిస్. అండ్ రిలీజియస్ జస్టిస్ గురించి ప్రియాంబుల్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి సో విచ్ ఇస్ నాట్ మెన్షన్డ్ అని అడుగుతున్నాడు కాబట్టి మనకు ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ జస్టిస్ అనేది 3 టైప్ ఆఫ్ జస్టిస్ అనేది మనకి ప్రియాంబుల్ లో మెన్షన్ చేసి ఉంటుంది. సో దిస్ పర్టికులర్ జస్టిస్ అనే కాన్సెప్ట్ ని మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే రష్యన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిన కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ జస్టిస్ అనే పర్టికులర్ కాన్సెప్ట్ ని మనము మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ద్వారా డిపిఎస్పీస్ ద్వారా మనము వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద జస్టిస్ అనే ప్రిన్సిపల్ ని ఎలా అచీవ్ చేస్తున్నాము? త్రూ ఫండమెంటల్ రైట్స్ అండ్ త్రూ ద డిపిఎస్పీస్. ఓకే, పొలిటికల్ జస్టిస్ ఏమో ఫండమెంటల్ రైట్స్ ద్వారా అచీవ్ చేస్తే ఎకానమిక్ జస్టిస్ అండ్ సోషల్ జస్టిస్ వచ్చేసి డిపిఎస్పీస్ ద్వారా మనం అచీవ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఎకానమిక్ జస్టిస్ గానీ సోషల్ జస్టిస్ గానీ దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటుంటాం. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఏంటి? జస్టిస్ విచ్ ఇస్ డన్ బై ద డిస్ట్రిబ్యూషన్, పేర్లోనే ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమిక్ జస్టిస్ అంటే ఏంటి? జస్టిస్ అనేది ఎకానమిక్ టర్మ్స్ లో ఎప్పుడు వస్తుంది? పావర్టీ అనేది ఎరాడికేట్ చేసినప్పుడు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గినప్పుడు. ఓకే ఓకే ఇంకేంటి? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు తగ్గాలి? సో అకార్డింగ్ టు ఆక్స్ఫామ్ రిపోర్ట్, సో టాప్ 1% పీపుల్ దగ్గరే 40% వెల్త్ అనేది అక్యూములేట్ అయ్యింది. సో ఈ పర్టికులర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గాలి. ఓకే, ఇంక్లూసివిటీ అనేది రావాలి. ఓకే, సో అప్పుడే మనకి ఎకానమిక్ జస్టిస్ అనేది పాసిబుల్ అయినట్టు. సోషల్ జస్టిస్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ద డిఫరెన్సెస్ దట్ ఎగ్జిస్ట్. సో ఇప్పుడు మనకి ఉమెన్ కే మంచి పొజిషన్ లేనప్పుడు ఇప్పుడు కొత్తగా రైట్స్ వచ్చిన ట్రాన్స్జెండర్ కి మంచి పొజిషన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ కి, దాని తర్వాత ట్రాన్స్జెండర్స్ కి అందరికి ఈక్వల్ రైట్స్ ఉన్న సొసైటీని మనం క్రియేట్ చేయాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ద సోషల్ జస్టిస్. సో ఇలా 3 ఫార్మ్స్ ఆఫ్ జస్టిస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పీస్ ద్వారా మనం అచీవ్ చేస్తాం అనమాట. సో సోషల్ జస్టిస్ అంటే ఏంటి అని చెప్పాను. ఈక్వల్ ట్రీట్మెంట్ షుడ్ బి గివెన్ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, రేస్, సెక్స్, రిలీజన్ ఇవన్నీ లేకుండా మనకి డిస్క్రిమినేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? సోషల్ జస్టిస్ అంటాము. ఓకే, సో సుప్రీం కోర్ట్ ఆల్సో డిక్లేర్ దిస్ పర్టికులర్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో ఓకే అండ్ జ్యుడిషియల్ రివ్యూ టు బి ద ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా సుప్రీం కోర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఎకానమిక్ జస్టిస్ అంటే ఏంటి? డిస్క్రిమినేషన్, నాన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ పీపుల్ బేస్డ్ ఆన్ ది ఎకానమిక్ టర్మ్స్. సో ఎకానమిక్ టర్మ్స్ లో నాన్ డిస్క్రిమినేషన్ ని చూపెట్టడాన్ని మనము ఎకానమిక్ జస్టిస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 39 ప్రకారం. ఓకేనా? సో పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి? సో ఎవ్రీవన్ విల్ హ్యావ్ అన్ ఈక్వల్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ టు ఎంగేజ్ ఇన్ ద పాలిటిక్స్. ఓకే, వితౌట్ ఎనీ ప్రిజుడిసెస్ ఆర్ వితౌట్ ఎనీ స్టీరియోటైప్స్. వాళ్ళకి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటే, ఈక్వల్ యాక్సెస్ ఉంటే పొలిటికల్ అఫైర్స్ లో, ఈక్వల్ ఇన్వాల్వ్మెంట్ కోసం యాక్సెసిబిలిటీ అనేది ఉంటే దాన్ని మనం పొలిటికల్ జస్టిస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 16 కానీ, ఆర్టికల్ 325 కానీ, ఆర్టికల్ 326 కానీ, దీస్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద పొలిటికల్ జస్టిస్ ఓన్లీ. Okay, so answer D is the right answer for this particular question. Now let's go to question number 3.
So now let's solve the third question. What is the significance of the phrase "We the people of India" in the preamble of the Indian Constitution? So option A వచ్చేసి it signifies the divine origin of the Constitution. Option B, it emphasizes that the Constitution derives its authority from the people of India. Option C, it indicates that the Constitution is based on the British model. Option D వచ్చేసి it suggests that the Constitution is temporary. So please pause the video. This is the easier question. Also try చేయండి. So I hope you people have tried it. Okay. So the phrase the "we the people of India" అని ఏదైతే ఉందో, సో ఈ పర్టికులర్ ఫ్రేజ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ యొక్క పవర్ అనేది ఇట్ ఈస్ అల్టిమేట్లీ గెటింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది అనమాట. సో ద ఫ్రేజ్ ఏదైతే మన ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ అ ప్రిఫేస్, సో విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అ ప్రిఫేస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఎన్ఏ పల్కి వాళ్ళ ఏమన్నారు, ప్రియాంబుల్ ఇస్ ది ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు. ఇలా ఐడెంటిటీ కార్డ్ అనే పిలువబడే ప్రియాంబుల్ ఏ ఫ్రేజ్ తో స్టార్ట్ అవుతుందమ్మా, "వి ద పీపుల్ ఆఫ్ ఇండియా" అనే ఫ్రేజ్ తో స్టార్ట్ అవుతుంది. అంటే అల్టిమేట్ అథారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ డిరైవింగ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అర్థం అనమాట. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ గా పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So let's see the next question. Which of the following objectives is not explicitly mentioned in the preamble of the Indian Constitution అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లిబర్టీ, ఆప్షన్ బి ఈక్వాలిటీ, ఆప్షన్ సి ఫ్రెటర్నిటీ, ఆప్షన్ డి ప్రాస్పరిటీ. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రాస్పరిటీ అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్ లో లిబర్టీ కానీ, ఈక్వాలిటీ కానీ, ఫ్రెటర్నిటీ కానీ ఇవన్నీ దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ దట్ ఆర్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఇన్ ద ప్రియాంబుల్. బట్ ప్రాస్పెరిటీ గురించి ఎక్స్ప్లిసిట్ గా ప్రియాంబుల్ లో మెన్షన్ చేసలేదు. మరి ఈ పర్టికులర్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ని గుర్తు పెట్టుకోవాలంటే ఏదైనా ట్రిక్ ఉందామా అని అంటే ఎస్ ఉంది. జలేబీ. ఓకే. సో జే అంటే జస్టిస్ అనమాట. ఓకే. ఐ అంటే ఏంటంటే ఎల్ అంటే ఏంటంటే లిబర్టీ, ఈ అంటే ఈక్వాలిటీ, బి అంటే బ్రదర్హుడ్నెస్. సో బ్రదర్హుడ్ అంటే ఏంటి, ఫ్రెటర్నిటీ కాబట్టి బి అంటే బ్రదర్హుడ్. ఐ అంటే ఇంటిగ్రిటీ అనమాట. సో ఈ పర్టికులర్ బ్రదర్హుడ్ నేచర్ ఆర్ ఫ్రెటర్నిటీ ఏదైతే ఉందో అది మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ ని తీసుకున్నాం. జే అంటే జస్టిస్. జస్టిస్ అనేది డిరైవ్ ఫ్రమ్ రష్యన్ రెవల్యూషన్. రష్యన్ రెవల్యూషన్ నుంచి మనం తీసుకునే కాన్సెప్ట్. ఓకే. ఈ పర్టికులర్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవన్నీ ఈ పర్టికులర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆబ్జెక్టివ్స్ or they are also the guiding principles anamata, guiding principles which helps in guiding the Constitution of India. Okay. So the right answer is option D for this particular answer. Okay. Now let's go to another question. So let us look at the next question. In which landmark case did the Supreme Court of India uphold the significance of the preamble as a part of the Constitution? So ఏ కేసులో ప్రియాంబుల్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగమే అని చెప్పారు. ఓకే. విచ్ ఇస్ దట్ ల్యాండ్మార్క్ కేస్? ఆప్షన్ ఏ కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, గోలక్నాథ్ కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, మినర్వా మిల్స్ కేసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరా నెహ్రూ గాంధీ కేస్ వర్సెస్ రాజ్ నారాయణ్. ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అనమాట. ఎవరైతే కరెక్ట్ పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే. సో ఈ పర్టికులర్ ప్రియాంబుల్ ఏదైతే ఉందో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మనకి కేశవానంద భారతి కేసులో చెప్పారనమాట. అసలు ఈ పర్టికులర్ చర్చ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే బెర్బరీ యూనియన్ కేసు నుంచి స్టార్ట్ అయింది. సో ఈ బెర్బరీ యూనియన్ కేసు 1960లో అయిందనమాట. ఈ పర్టికులర్ కేసులో ఏమని చెప్పారు అంటే, so preamble assists at interpreting the Constitution and it is a key to the minds of the makers of the Constitution, but preamble is not a part of the Constitution అని చెప్పింది సుప్రీం కోర్ట్. సో ఈ పర్టికులర్ ప్రియాంబుల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి జ్యుడిషియరీకి కేసెస్ ని ఇంటర్ప్రిట్ చేయడానికి, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఓపెనింగ్ ద మైండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్. ఓకే. సో ఇట్ ఈస్ అ కీ టు ఓపెన్, అన్లాక్ ద మైండ్ ఆఫ్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. బట్ హవెవర్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి బెర్బరీ యూనియన్ కేసులో మనకి ఈ పర్టికులర్ సుప్రీం కోర్ట్ అనేది చెప్పింది అనమాట. సో అందుకే పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద ప్రియాంబుల్ బై వర్చ్యూ ఆఫ్ అమెండింగ్ పవర్స్ అండర్ ఆర్టికల్ 368. సో ఆర్టికల్ 368 కింద సో మనం కాన్స్టిట్యూషన్ ఎలా అయితే అమెండ్ చేస్తామో ఈ ప్రియాంబుల్ ని అలా అమెండ్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఓకే
మనకి ఎక్కడ చెప్పారు అంటే బెరుబరీ యూనియన్ కేసులో చెప్పారు. సో ద పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద ప్రియాంబుల్ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ అమెండింగ్ పవర్స్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ మనకి స్టార్ట్ అయిన చర్చ అన్నమాట బెరుబరీ యూనియన్ కేసులో. సో దాని తర్వాత మళ్ళీ కేశవానంద భారతి కేసు అనేది అనదర్ ల్యాండ్ మార్క్ కేసు అని చెప్పొచ్చు. ఈ కేశవానంద భారతి కేసెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఏదైతే ఉందో 1973లో జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ కేసులో Supreme Court has told that preamble is a part of the constitution. So preamble part of the constitution కాబట్టి ఆర్టికల్ 368 ఏదైతే ఉంటుందో దాని కింద ప్రియాంబుల్ ని అమెండ్ చేయొచ్చు. హవెవర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ని వైలేట్ చేయకుండా అమెండ్ చేయండి. సో ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ దేర్ ఇన్ ది ప్రియాంబుల్ షుడ్ నాట్ బి అమెండెడ్ అని చెప్పేసి మనకి కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఓకే, సో అకార్డింగ్లీ అందుకే మనం ఏం చేసాం, ఓకే పార్లమెంట్ ఏం చేసింది అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 లో తీసుకొచ్చి ప్రియాంబుల్ లో కొన్ని కొత్త టర్మ్స్ ని యాడ్ చేసింది బై అమెండింగ్ ద ప్రియాంబుల్. సో ఆ టర్మ్స్ ఏంటి అంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 3 పర్టికులర్ టర్మ్స్ ని యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఏమో వర్ యాడెడ్ బిట్వీన్ ద సావరిన్ అండ్ డెమోక్రటిక్. సావరిన్ అండ్ డెమోక్రటిక్ అనే పదాల మధ్యలో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాలని యాడ్ చేశారనమాట. ఓకే, యూనిటీ ఆఫ్ ద నేషన్ అనే ఒక టర్మ్ ని, యూనిటీ ఆఫ్ ద నేషన్ అనే టర్మ్ ని ఇట్ వాస్ చేంజ్ టు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ గా చేంజ్ చేశారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ టర్మ్స్ ని యాడ్ చేయడం జరిగింది బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇదంతా కేశవానంద భారతి కేసులో జరిగింది. సో అందుకే మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీని తర్వాత మళ్ళీ ఇంకేమైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయా అంటే ఎస్. సో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, ఇది ఎప్పుడు జరిగింది? 1994 లో జరిగింది. ఈ పర్టికులర్ కేసు సుప్రీం కోర్ట్ has reaffirmed that preamble status as an integral part of the component of the constitution అని చెప్పేసి చెప్పింది. అంటే మళ్ళీ ఒకసారి బల్లగుద్ది చెప్పింది సుప్రీం కోర్ట్, ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో భాగమే అని మళ్ళీ చెప్పింది అనమాట. మళ్ళీ 1995 లో మనకి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు జరిగింది, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేస్. సో ఈ పర్టికులర్ కేసులో కూడా preamble is an integral part of the constitution but is not directly enforceable in the court of justice in India అని చెప్పేసి మనకి సుప్రీం కోర్ట్ తీర్పుని ఇవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ పొజిషన్ ఆర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎంటైర్ ప్రియాంబుల్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ ప్రియాంబుల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లోకి రాకపోయినా ఇట్ హ్యాస్ సమ్ ఫ్యూ ప్రొవిజన్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అన్నమాట. ఓకే, లైక్ సెక్యులరిజం గానీ డెమోక్రసీ గానీ ఇలాంటివి ఏంటంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అండ్ హోల్ ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో మరి ఈ ప్రియాంబుల్ ని అమెండ్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ అమెండ్ త్రూ ఆర్టికల్ 368 బట్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ షుడ్ నాట్ బి అమెండెడ్. ఓకే, ద బేసిక్ ఫీచర్స్ షుడ్ నాట్ బి టేకెన్ అవే. అర్థమైందని అనుకుంటున్నా. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So, which aspect of the preamble reflects the idea of brotherhood among all the Indian citizens? Justice, liberty, equality, fraternity. Also try the question. So, I hope you people have tried it. ఇంతకు ముందే చెప్పాను నేను, ఫ్రెటర్నిటీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ బ్రదర్హుడ్నెస్. సో బ్రదర్హుడ్నెస్ గురించి చెప్పేది ఏంటి అంటే ఫ్రెటర్నిటీ అన్నమాట. సో ఫ్రెటర్నిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ a sense of brotherhoodness and also support. Okay, it's a sense of brotherhoodness and support. So ఇది fraternity యొక్క మీనింగ్. సో మనకి సింగిల్ సిటిజన్షిప్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, we have something called as single citizenship, we have something called as fundamental duties that are there in article 51A. Okay, so these things will promote the ideal called as fraternity. సో సింగిల్ సిటిజన్షిప్ ఉండడం వల్ల మన అనే ఫీలింగ్ వస్తుంది. సో ఫండమెంటల్ డ్యూటీస్ వల్ల నా ఆర్టికల్ 51A కింద వీ హ్యావ్ అ డ్యూటీ ఆఫ్ ఎన్షూరింగ్ ద బ్రదర్హుడ్నెస్ అనమాట. ఫ్రెటర్నిటీని ఎన్షూర్ చేసేది ఫండమెంటల్ డ్యూటీ అనమాట. సో ఈ పర్టికులర్ ఫ్రాటర్నిటీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ లో ఎందుకు పెట్టారు అంటే ఇట్ ఇంప్లైజ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఓకే, అందుకే మనం 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంటిగ్రిటీ అనే టర్మ్ ని కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ ని ఇంప్లై చేస్తుంది కాబట్టి డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ ని మనం ఎలా అడ్రస్ చేస్తున్నామంటే త్రూ ఫండమెంటల్ రైట్స్, త్రూ డిపిఎస్పీస్
and through the fundamental duties అన్నమాట. వీటి ద్వారా మనం dignity of the individual, that is nothing but fraternityని we are actually fraternityని ensure చేస్తున్నాం అన్నమాట. Okay, so unity and integrity of the nation is denoting both psychological and the territorial dimensions of the national integration. So psychological గా కలిసి ఉండాలి, territorial integrity అనేది కూడా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఫ్రెటర్నిటీలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు చెప్పొచ్చు అంటే సెలబ్రేటింగ్ ద నేషనల్ ఫెస్టివల్స్ లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ దివాళీ అండ్ ఈద్, ఇలాంటివన్నీ మనం టుగెదర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఐడియల్ ఆఫ్ ఫ్రెటర్నిటీ, రైట్? సో అందుకే ఆప్షన్ వచ్చేసి ఇక్కడ డి అన్నమాట. ఓకే, సో మళ్ళీ మనకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూనియన్ ఆఫ్ ట్రినిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, యూనియన్ ఆఫ్ ట్రినిటీ. సో ఈ యూనియన్ ఆఫ్ ట్రినిటీలో బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారు అంటే, బిఆర్ అంబేద్కర్ గారు సో దేర్ ఇస్ ఎ యూనియన్ ఆఫ్ ట్రినిటీ అని చెప్పారు. ఆ యూనియన్ ఆఫ్ ట్రినిటీలో 3 ఐడియల్స్ ఆఫ్ ప్రియాంబుల్స్ అనేవి వస్తాయి. సో ఏమేమి అవి అంటే, ఒకటి లిబర్టీ, ఒకటి ఈక్వాలిటీ, ఒకటి ఫ్రెటర్నిటీ. సో దీస్ 3 ఆర్ టర్మ్డ్ యాజ్ యూనియన్ ఆఫ్ ట్రినిటీ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, so they form a union of trinity in the sense that to diverse one from the other is to defeat the very purpose of democracy. సో ఒకదాని నుంచి ఒకదాన్ని వేరు చేయడం అంటే డెమోక్రసీని డిఫీట్ చేయగలిగినట్టే అని చెప్పి మనకు బిఆర్ అంబేద్కర్ చెప్పారనమాట. ఏమని చెప్పారు? సో లిబర్టీ లేకుండా ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఉన్నా, ఈక్వాలిటీ లేకుండా లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ ఉన్నా, ఫ్రెటర్నిటీ లేకుండా లిబర్టీ అండ్ ఈక్వాలిటీ ఉన్నా, వీఆర్ డిఫీటింగ్ ద వెరీ ఐడియల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి మనకి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారనమాట. సో మనకి యూనియన్ ఆఫ్ ట్రినిటీలో లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ వస్తాయి. ఈ 3 కలిసికట్టుగా ఉంటేనే డెమోక్రసీ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. Now let us look at the question number 7. Consider the following statements. Statement 1. The word socialist was added to the preamble by the 44th Amendment Act of 1978. So second question చూడండి. The preamble aims to secure social, economic and political justice for all the citizens. Which of the statements given above is or are correct? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is 2 only. So ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. సో మన preamble లో సోషల్, ఎకానమిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ గురించి మెన్షన్ చేసింది. సో పొలిటికల్ జస్టిస్ త్రూ ఫండమెంటల్ రైట్స్ అండ్ సోషల్ అండ్ ఎకానమిక్ జస్టిస్ త్రూ డిపిఎస్పీస్ వీఆర్ అచీవింగ్ దెమ్. ఓకే, సో మరి సోషలిస్ట్ అనే ఐడియాని ఎప్పుడు యాడ్ చేసుకున్నామని చెప్పాను? త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, బట్ నాట్ ద 44th అమెండ్మెంట్ యాక్ట్. సో సోషలిస్ట్ తో పాటు ఇంకో 2 టర్మ్స్ ని కూడా యాడ్ చేసుకున్నామని చెప్పాను కదా. ఒక్కసారి ఈ 2 టర్మ్స్ ఏంటో కామన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మాత్రం రైట్ ఆన్సర్ వచ్చేసి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 8. Let us look at question number 8. Consider the following statements. So statement 1, the preamble reflects the basic structure of the constitution and cannot be altered by amendments. Statement 2, the preamble aims to secure the dignity of the individual and the unity of the nation. Which of the following statements given above is or are correct? A 1 only, B 2 only, C both 1 and 2, D neither 1 nor 2. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is option B 2 only is the right answer అన్నమాట. So the preamble reflects the basic structure of the constitution but it can be amended. Okay, so it cannot be altered అని చెప్పారు కాబట్టి ఇది తప్పు. సో ఇంతకు ముందే చూసాం కేశవానంద భారతి కేసు ఏదైతే ఉంటుందో which is a landmark judgment. So it has told that preamble is a part of the constitution and it has told that preamble can be amended without affecting the basic structure doctrine. ఓకే, సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. సో ఆప్షన్ ఏ పోతుంది, ఆప్షన్ సి కూడా పోతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? ద ప్రియాంబుల్ ఎయిమ్స్ టు సెక్యూర్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్. సో ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్ ఆర్ ఎన్షూర్డ్ త్రూ ద ఐడియల్ ఆఫ్ ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎన్షూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్. సో అందుకే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2 only is the right answer. ఓకే, కరెక్ట్ పెట్టిన వాళ్ళు +1 వేసుకోండి. Okay, now let's go to question number 9. Question number 9, consider the following statements. Statement 1, the term republic in the preamble indicates that the head of the state is an elected representative. Statement number 2, the preamble provides a detailed procedure for amending the constitution.
Okay, so which are the following statements given above is or are correct? One only, two only, both one and two, neither one not two. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఓన్లీ అనమాట. ఎందుకు? టర్మ్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో అది ప్రియాంబుల్ లో ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో డినోటింగ్ దాట్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇస్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. సో అసలు రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ ఇట్స్ నథింగ్ బట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేది మొనార్కియల్ ఫామ్ లో ఉండకూడదు, ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి అంటున్నాం. అవునా? సో అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. మరి ఆ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు? ద ప్రియాంబుల్ ప్రొవైడ్స్ a detailed procedure for amending the constitution. నో, ప్రియాంబుల్ ఎక్కడైనా అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి ప్రొసీజర్ ఉంటుందా? ఉండదు. ఆర్టికల్ 368 లో ఉంటుంది, నాట్ ఇన్ ద ప్రియాంబుల్. ఓకే, అందుకే సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది అనమాట. అందుకే మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు రిపబ్లిక్ గురించి చూద్దాం. సో ఈ టర్మ్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సిగ్నిఫైయింగ్ ఆర్ ఇట్ ఈస్ స్పెసిఫైయింగ్ దాట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో దే షుడ్ బి అ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. సో మనకి దీన్ని ఏ ఆర్టికల్ కింద పొందుపరిచాము? ఆర్టికల్ 54 లో ప్రెసిడెంట్ గురించి, హెడ్ ఆఫ్ ద స్టేట్ గురించి ఓకే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గా ఉంటారని చెప్పేసి ఆర్టికల్ 54 లో మనం మెన్షన్ చేసుకున్నాము. ఓకే, సో ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. సో ఫర్ ద టర్మ్ ఆఫ్ ద 5 years అనమాట. సో ద పొలిటికల్ సావరిటీ లైస్ విత్ ద పీపుల్ అండ్ నాట్ ఇన్ ద సింగిల్ పర్సన్. ఓకే, అండ్ సో దాట్స్ ద రీజన్ ఈ పర్టికులర్ రిపబ్లిక్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి ఆర్టికల్ 54 లో మనకు మెన్షన్ చేసింది రిపబ్లిక్ ఇట్స్ నథింగ్ బట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ అన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. సో అందుకే మనకి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్. సో 10th question, consider the following statements. Statement 1, the ideals of liberty, equality and fraternity in the preamble are borrowed from the American Declaration of Independence. So second statement, the preamble uses the term fraternity to denote the dignity of the individual and unity among the citizens. Which of these statements given above is or are correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither one nor two. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. The right answer is 2 only is the right answer అనమాట. So preamble uses the term that is fraternity. Fraternity అంటే dignity of the individual ని ఇంప్లై చేస్తుందని చెప్పాను, and it will actually makes the sense of the brotherhoodness, which means that unity among the citizens ని ensure చేసేది ఈ term fraternity అనమాట. ఓకే, సో ది ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ది ఇండిపెండెన్స్, బట్ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్ అనమాట. ఓకే, అందుకే మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు, ఫస్ట్ ని ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ ఏ పోతుంది, ఆప్షన్ సి పోతుంది. సో సెకండ్ ఇస్ ద రైట్ వన్ కాబట్టి ఆప్షన్ డి కూడా పోతుంది, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. అంటే 10 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేసే పార్ట్ అయిపోయింది. ఇక మీ వంతువి ఇంకో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను మీకు చూపెట్టి దెన్ ఐ ఎండ్ ద సెషన్. సో క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ చూస్తున్నారు కదా, సో సేమ్ క్వాలిటీని మేము టెస్ట్ సిరీస్ లో కూడా రిఫ్లెక్ట్ చేస్తామన్నమాట. సో మనం తెలుగు మీడియం వాళ్ళకు కూడా ప్రతిభ టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేసాం గ్రూప్ 2 వాళ్ళ కోసం. సో అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియం లో కూడా రన్ అవుతుంది. సో ఎవరికైనా కావాలి అంటే కోర్స్ పర్చేస్ చేయొచ్చు. 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ద కోర్సెస్ దట్ యూ వాంట్. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా మెయిన్స్ కోర్సెస్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ద క్వాలిటీ విల్ బి నెవర్ బి కాంప్రమైజ్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. సో ఎప్పుడైనా మీరు ఏ కోర్స్ కావాలి అన్నా ఈ నంబర్ కి కాల్ చేసి యూ కెన్ యాక్చువల్లీ ఎన్రోల్ ద కోర్సెస్ దట్ యూ వాంట్ టు అండ్ యూ కెన్ ఎక్సెల్ in the exam that you're writing. Okay, so yeah, now let's go to another question. So this is homework question number 1. Consider the following pairs regarding the significance of the preamble words and their relevance. So words ఇచ్చారు, relevance ఇచ్చారు. సో ట్రై చేయండి. సో వర్డ్స్ వచ్చేసి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ సావర్నిటీ, వీటిని మీరు మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెలవెన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ensures a government elected by the people, abolishes untouchability and ensures equal rights, promotes economic equality and social justice, freedom of thought, belief and expression. How many of the pairs given above are correctly matched? Only 1, only 2, only 3, only 4. Okay, all the 4. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో మీరు కామెంట్ చేయండి.
సో 11th క్వశ్చన్ కి ఈ ఆప్షన్ అని చెప్పేసి ఏఓ బిఓ సిఓ డిఓ మీరు కామెంట్ చేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ నెంబర్ 12. సో హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 2 ఇది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఐడియల్స్ ఇన్ ద ప్రియాంబుల్ విత్ దేర్ పర్పసెస్. సో కాలమ్ 1 అండ్ కాలమ్ 2 ఇచ్చారు. కాలమ్ 1 లో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. కాలమ్ 2 లో అబ్సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ఎనీ గ్రౌండ్స్, ఫెయిర్ ట్రీట్మెంట్ అండర్ లా అండ్ గవర్నెన్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ బిలీఫ్, ప్రమోట్స్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అమాంగ్ ద నేషన్స్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, కోడ్స్, మ్యాచింగ్ కోడ్స్ అనేవి ఇచ్చారు అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ లో మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఏది కరెక్ట్ మ్యాచ్ అవుతుందో అది కామెంట్ చేసేయండి. సో 11th క్వశ్చన్ కి సో అండ్ సో ఆప్షన్, 12th క్వశ్చన్ కి సో అండ్ సో ఆప్షన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద 10 క్వశ్చన్స్ మీ స్కోర్ ఎంతో అనేది కూడా కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టో రాంగో తెలుసుకోవాలి అనుకుంటే సో డిస్క్రిప్షన్ లో మనకి టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తారు. అక్కడ పీడిఎఫ్ ఉంటుంది, అందులో మీకు ఆన్సర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో ఈ రోజు మనం చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో అవైలబుల్ గా ఉంటాయి అనమాట. Okay, if you want to get access, you can go there and you can get access to that particular PDF. Okay, so that was it for today's video. I hope so this particular video has added some value addition to your knowledge base. Next class lo malli kaluddam. So video ni like cheyadam marchipodu and also subscribe cheyandi and click the notification bell icon so that you will not miss out any important updates in the future that we upload. Okay, so next class lo malli kaluddam. Take care, bye bye and keep smiling.